అసలు పని చేయకుండా ఉండటం కూడా నష్టమే. పని చేయాలి. ఆ పని చేయటానికి కావలసిన శరీరం నీకు సహకరించుతుంది అంటే ఆ అవయవాలు ఇచ్చినవాడు, ఆ ఇంద్రియాలు ఇచ్చినవాడు ఒకడున్నాడని గుర్తించాలి. కాబట్టి ఇక్కడ అశ్రద్ధ. నిద్ర అంటే ఏంటి? నిద్ర అంటే కూడా తెలియనితనమే. నిద్ర అంటే కూడా తెలియనితనం. 2 సూచనలు ఉన్నాయి దాంట్లో. నిద్ర అంటే మెలకువ, నిద్ర రెండునే లేవా? మెలుకోవటం అంటే నిద్ర అంటే అశ్రద్ధ. దేవుడెవరు తెలియని అశ్రద్ధలో నుంచి మెలకు వచ్చావు కదా. ఈ మాటలు విన్న తర్వాత, ఈ వెలుతురు చూసిన తర్వాత నీలో మెలకు రావాలి. ఏ వెలుతురు? గ్రంథాల్లో ఉన్నటువంటి దైవ పరిచయమైనటువంటి వచనాలు, జ్ఞాన వచనాల ద్వారా. ఆ సూర్యుడి వెలుగు ఈ భూమి మీద చీకటిని పారదోలుతుంది. ఈ గ్రంథంలో ఉన్న, ఈ ప్రతి గ్రంథంలో ఉన్న వెలుగు నీ యొక్క మెదడులో ఉన్న అజ్ఞానం అనే చీకటిని పారదోలాలి. అదంతటా అది వచ్చి పారదోలదు.